వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710777720. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, మోడీ గారు మొత్తం ముగ్గురు కలయిక ఈ రాష్ట్ర ప్రజలు అత్యధిక సీట్లు ఇచ్చి గౌరవించి నమ్మకం పెట్టారు. అందులో భాగంగానే సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా కూటమి ప్రభుత్వానికి పిఠాపురంలో వేల మంది విజయోత్సవ ర్యాలీ చేశాం. చంద్రబాబు నాయుడు గారు ఈ సంవత్సరంలో 70% హామీలు నెరవేర్చారు. ఇదే జగన్మోహన్ రెడ్డి 10% హామీలే నెరవేర్చారు. సూపర్ 6 ఏదైతే ఉందో ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇచ్చాం, 2వ విడత ప్రారంభమవుతుంది. 90 లక్షల సిలిండర్ ఇచ్చాం. అలాగే తల్లికి వందనం 8,725 కోట్లు పడుతున్నాయి ఈ రోజే. అలాగే ఉచిత బస్సు ప్రయాణం ఆగస్టు 15 నుంచి ఇస్తున్నామని ప్రకటన చేశారు ముఖ్యమంత్రి గారు చంద్రబాబు గారు. అలాగే అన్నదాత సుఖీభవ మరి జూలై 20వ తారీఖు నుంచి ఇస్తామని ప్రకటన చేశారు. ఇవన్నీ కూడా ఆడబిడ్డని ఇది ఒకటే ఎక్సర్సైజ్ అవుతుంది. రిమైనింగ్ అన్ని కూడా పూర్తి చేశారు. ఎవరన్నా చేయగలరా? నువ్వు ప్రభుత్వంలోకి వచ్చాక పూర్తి చేసింది 10%. ఈవేళ 925 లక్షల కోట్ల రూపాయలు ఈవేళ ఇన్వెస్ట్మెంట్ లోకేష్ గారు తీసుకొచ్చారు. అలాగే గ్రామాల్లో రహదారులన్నీ కూడా పవన్ కళ్యాణ్ గారు వేస్తా ఉన్నారు. కూటమి ప్రభుత్వంలో ఈవేళ బ్రహ్మాండంగా ముందుకు పరిగెడతా ఉంది. ఈవేళ లోకేష్ గారి ఆధ్వర్యంలో తల్లికి వందనం 8,725 కోట్ల రూపాయలు పట్టడం జరిగింది. మొత్తం అభివృద్ధి అంతా కూడా కూటమిలో ఉన్న 3 పార్టీలకు సంబంధించి. ఇవాళ నేను జగన్మోహన్ రెడ్డిని అడుగుతున్నా, పోలవరాన్ని ఎందుకు నాశనం చేశావు? అమరావతిని ఎందుకు నాశనం చేశావు? అమరావతి ప్రజలను అక్కడ మీరు సంబోధించిన విధానం గవిస్పాస్కరంగా ఉంది. అందుకే ప్రజలు తిరగబడి నీ ఛానల్ నుంచి పరిస్థితి తెచ్చుకున్నావు. పోలవరాన్ని పాడు చేసిన పోలవరాన్ని చంద్రబాబు నాయుడు గారు 12,500 కోట్లు తెచ్చి పునర్నిర్మాణం మొదలెట్టారు. అలాగే అమరావతి 15,000 కోట్లు తెచ్చి పునర్నిర్మాణం మొదలెట్టారు. 40,000 కోట్ల వర్కులు పిలిచి పనులు ప్రారంభించారు. ఒక పక్క రైతు సంక్షేమం, ఇంకొక పక్క రాజధాని అభివృద్ధి, రాష్ట్ర అభివృద్ధి, ఒక పక్క సంక్షేమంతో ముందుకెళ్తా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు. ఈవేళ రైతులు ధాన్యం సేకరిస్తే 3 వారాల్లో మీ డబ్బు మీ బ్యాంకులో పడే పరిస్థితి. ఇదివరకు అదే జగన్మోహన్ రెడ్డి రైతులు ధాన్యం సేకరిస్తే 2 ఏళ్లు, సంవత్సరం వరకు డబ్బులు ఇవ్వని పరిస్థితి. అలాగే పెన్షన్లు ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు. జగన్మోహన్ రెడ్డి పెన్షన్ ఇచ్చాడు, 5 సంవత్సరాలు, సంవత్సరానికి 50 రూపాయలు పెంచాడు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు అన్న మాట ప్రకారం ఒకేసారి పెంచి కూటమి ప్రభుత్వం 4,000 రూపాయలు మొదటి తారీఖు ఇచ్చి ప్రభుత్వం ఎవరిదైనా ఉందంటే అది కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయకత్వం తెలియజేస్తా ఉన్నాం. అలాగే విద్యారంగంలో ఎక్కడికెక్కడ ఈవేళ మోడల్ స్కూల్స్ పెట్టి లోకేష్ గారు తీసుకెళ్తా ఉన్నారు. ఇక్కడ తెలుగుదేశం, జనసేన, బీజేపీ 3 పార్టీలు కలిసి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్తా ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనే జగన్మోహన్ రెడ్డి ఈ సంవత్సర పరిపాలన చూసుకుంటే ఎందుకు ఆ పార్టీ ఇంకా అవసరమా మన ఆంధ్రప్రదేశ్ లో అని చెప్పి ప్రజలందరూ అనుకుంటున్నారు. ఇదే విధంగా అభివృద్ధి ముందుకు సాగాలని చెప్పి ప్రజలందరూ కోరుకుంటున్నారు. పిఠాపురానికి ఆలోచిస్తే పురుషోత్తపట్నం రద్దు చేశాడు. 5 సంవత్సరాలు రైతులకి 1,000 కోట్ల నష్టం చేశాడు. వేలేరు ఆధునీకరణ రద్దు చేశాడు. రైతులందరికీ నష్టం చేసిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి. ఈవేళ కూటమి ప్రభుత్వంలో మరి పురుషోత్తపట్నం పరిగెట్టించాం. ఈవేళ రైతులకు 2 పంటలు పండుతున్నాయి. త్వరలోనే ఏలేరు ఆధునీకరణకి పవన్ కళ్యాణ్ గారు మేము మాట ఇచ్చాం. దాని ప్రకారం త్వరలోనే మొదలెడతాం. అలాగే పిఠాపురం నియోజకవర్గం కూడా అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్తుందని చెప్పి తెలియజేస్తాం. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.